సో ఆ కాలంలో వీళ్ళిద్దరికి తెలియకుండా ముందే చేశారు. అందులో చిన్నపిల్లలకి బాల్య వివాహాలు. అష్టావర్షే భవేత్ కన్యా అన్నారు కాబట్టి అధ ఊర్ధ్వ రజస్వల. రజస్వల అయితే పెళ్లి పనికిరాదు. రజస్వల కాకముందే పెళ్లి చేయాలి. ఒకవేళ పెళ్లి కాకముందు రజస్వల అయితే తండ్రి పున్నామ నరకానికి వెళ్తాడని చెప్పారు కదా. అందుకని 8 ఏళ్లకే పెళ్లి చేయాలి. సో 8 ఏళ్లకి అమ్మాయి 8 ఏళ్లకి ఆ కాలంలోనే పెళ్లి చేసిన పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఒకరినొకరు చూసి తెలుసుకోరు కాబట్టి వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని ఒక అపనమ్మకంతో ఇక వాళ్ళు జాతకాల మీద ఆధారపడి ఏం జరుగుతుంది అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు 21 ఏళ్లలో పెళ్లి చేసుకోవద్దని చట్టమే చెప్తాం. సో 21 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇద్దరు మేజర్స్ అయిన తర్వాత ఇద్దరికి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మానసికంగా కూడా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని మానసికంగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి తప్ప జాతకాలు ఏం చేస్తాయి? జాతకాలు చూసి సరిపోయిందని చేసిన పెళ్ళిళ్ళు చాలా కష్టాల పాలైనాయి. వరకట్న హింసలు అవుతా ఉన్నాయి, వరకట్న దాడులైనాయి, హత్యలకు గురైన వాళ్ళు ఉన్నారు.